హాయ్ ఫ్రెండ్స్, డెడ్ ఆఫ్ వింటర్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. బ్రియాన్ కిర్క్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎమా థామ్సన్, జూడీ గ్రీర్, మార్క్ మెంకాకా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బార్బ్ తన భర్త అస్థికలు కలపడం కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో ప్రేమించి తిరిగిన సరస్సు దగ్గరికి వస్తుంది. అక్కడ ఓ వ్యక్తిని దారి అడుగుతుంది. అతని పేరు క్యామో. అయితే ఈ క్యామో తన భార్యతో కలిసి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయిని కాపాడడం కోసం బార్బ్ ఏం చేసింది అన్నదే కథ. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఈ సినిమా. అద్భుతమైన లొకేషన్స్లో సినిమా స్టార్టింగ్లోనే కార్లో వెళ్తున్నప్పుడు వచ్చే ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. మంచు కురుస్తున్న సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో తెల్లటి మంచు గడ్డల మీద ఎర్రటి రక్తం పడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. అలాగే క్లైమాక్స్లో నీటి అడుగున చిత్రీకరించిన సన్నివేశం, ఒక భయంకరమైన వెలుగు బీమ్ నీటి అడుగున పడే సన్నివేశం, దానిలో హీరోయిన్ని చూపించే విధానం బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది, చక్కగా తీశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిన సినిమా ఇది. చక్కగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఎమా థామ్సన్ చాలా బాగా చేసింది తన పాత్రకి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చేసింది. విలన్గా నటించిన పర్పుల్ లేడీ, క్యామో పాత్రలో విలన్గా నటించిన జూడీ గ్రీర్, మార్క్ మెంకాకా చాలా బాగా చేశారు. ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, టెక్నికల్గా రిచ్గా ఉంది. 4 క్యారెక్టర్లతో అద్భుతంగా నడిపారు సినిమాని. ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?